నిన్న మ్యాచ్ చూసారా? ఎల్ఎస్జి వేసెస్ ఎస్ఆర్హెచ్ ఎంత పని చేసిందండి, ఎంత పని చేసింది. ఎల్ఎస్జిని తీసుకెళ్ళిపోయింది ప్లే ఆఫ్ నుంచి బయటికి. అభిషేక్ శర్మ, క్లాసెన్, కమిందు మెండిస్ మామూలుగా ఆడలేదు అసలు. అభిషేక్ శర్మ అయితే నెక్స్ట్ ఐపీఎల్ ప్రాక్టీస్ చేసినట్టు ఆడాడు. రవి బిష్నాయ్ బౌలింగ్ లో కొట్టాడండి 4 సిక్స్లు. బాబా తుక్కు ర్యాక్ కొట్టేశాడు. ఎవరి శిష్యుడు? యువరాజ్ సింగ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మామూలుగా ఉండదు, మామూలుగా. ఇంకా ఎల్ఎస్జి ప్లేయర్స్ ఎంతమంది ఎలా ఆడినా కూడా మార్క్రమ్ కానీ మార్ష్ కానీ ఈ ఎస్ఆర్హెచ్ ముందు తట్టుకోలేకపోయారండి. లక్నో జనాల ముందు తుక్కు ర్యాక్ కొట్టేశారు ఎస్ఆర్హెచ్. మొత్తానికి ఎల్ఎస్జిని బయటకు తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ సీజన్ ప్రాక్టీస్ చేసినట్టు ఆడారు. కమిందు మెండిస్ సూపర్ శ్రీలంకన్ ప్లేయర్, అండ్ కమిన్స్ అందరు ఫారెన్ ప్లేయర్స్ వెళ్ళిపోతుంటే అతను ఉన్నాడండి. దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ దట్ మ్యాన్. ప్రైడ్ కోసం ఆడదాం అన్నట్టు ఉండిపోయాడు. ఎక్స్ట్రాడినరీ బై కమిన్స్. అండ్ ఈరోజు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఒకప్పుడు ఛాంపియన్స్ వీళ్ళిద్దరు. ఈరోజు 9th 10th పొజిషన్స్ కోసం పోటీ పడుతున్నారు. దట్ ఈజ్ ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇండియన్ ఆపర్చునిటీ లీగ్. ఈరోజు నీదవ్వచ్చు, రేపు నాదవ్వచ్చు, ఎల్లుండి ఇంకోల్దవుతుంది. దట్ ఈజ్ ఐపీఎల్, ఇండియన్ ఆపర్చునిటీ లీగ్. ఓకే, ఈరోజు మ్యాచ్ చూడండి. అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను డైలీ. స్టే ట్యూన్ టు పవన్ ద అచీవర్. థ్యాంక్ యూ, బాయ్. నిన్న మ్యాచ్ చూసారా? ఎల్ఎస్జి వేసెస్ ఎస్ఆర్హెచ్ ఎంత పని చేసిందండి, ఎంత పని చేసింది. ఎల్ఎస్జిని తీసుకెళ్ళిపోయింది ప్లే ఆఫ్ నుంచి బయటికి. అభిషేక్ శర్మ, క్లాసెన్, కమిందు మెండిస్ మామూలుగా ఆడలేదు అసలు. అభిషేక్ శర్మ అయితే నెక్స్ట్ ఐపీఎల్ ప్రాక్టీస్ చేసినట్టు ఆడాడు. రవి బిష్నాయ్ బౌలింగ్ లో కొట్టాడండి 4 సిక్స్లు. బాబా తుక్కు ర్యాక్ కొట్టేశాడు. ఎవరి శిష్యుడు? యువరాజ్ సింగ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మామూలుగా ఉండదు, మామూలుగా. ఇంకా ఎల్ఎస్జి ప్లేయర్స్ ఎంతమంది ఎలా ఆడినా కూడా మార్క్రమ్ కానీ మార్ష్ కానీ ఈ ఎస్ఆర్హెచ్ ముందు తట్టుకోలే